నెహ్రూ ప్రభుత్వానికి ఆ వ్యవహారంతో సంబంధం లేదని తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఎల్ఐసి కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది అని జవాబిచ్చాడు. అయితే దీనికి సంబంధించిన అన్ని వివరాలు పార్లమెంటు ముందు పెట్టాలని ఫిరోజ్ గాంధీ గట్టిగా డిమాండ్ చేస్తూ వచ్చారు. ప్రధాని నెహ్రూ మొదట్లో దీనిని తేలికగా తీసుకునే ప్రయత్నం చేశారు. కృష్ణమాచారిని వెనకేసుకొచ్చారు కూడా. మీడియా దీనిని అనవసరంగా పెద్ద స్కామ్ కింద ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. అంతేకాదు, ఇది రాజకీయ అవినీతి కాదు, ఎల్ఐసిలో సాంకేతికంగా పొరపాటు జరిగిందని చెబుతూ మాటల గారిడి చేశారు. ఎవరు? మన రాహుల్ గాంధీ గారి ముత్తాత గారు. ఇప్పుడు ఎల్ఐసిని మోదీ ముంచేస్తున్నాడని గగ్గోలు పెట్టే మనవడు గారి తాతగారు ఎల్ఐసి పట్ల అలా ఉండేవారు. అయితే ఈ స్కామ్ పై తన సొంత అల్లుడు ఫిరోజ్ గాంధీ అటు పార్లమెంట్లోనూ ఇటు బయట కూడా తెస్తున్న ఒత్తిడికి తలొగ్గి తప్పనిసరి పరిస్థితుల్లో చాచాజీ చర్య తీసుకున్నారు. జస్టిస్ చాగ్లా విచారణ జరిపి చాలా దారుణ నిర్ణయాలు తీసుకున్నారని అటు ఆర్థిక శాఖ మంత్రి ఇటు ముఖ్య కార్యదర్శిని తప్పుపట్టారు. దాంతో చేసేదేది లేక నెహ్రూ గారు కృష్ణమాచారి రాజీనామాను ఆమోదించవలసి వచ్చింది.